హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత డైరీస్. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక తవ్వకాల్లో దొరికిన వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. నిమ్మకాయ పులిహోర రెసిపీ చేస్తున్నాము. దానికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పల్లీలు ఇవి వేసి మంచిగా వేయించుకోవాలి. అవి మంచిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. మిర్చీలు స్పైసీగా అనిపించవు. తర్వాత వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని మంచిగా వేగనివ్వండి. టెంపుల్స్కి ప్రసాదంకి అయితే మాత్రం హింగ్ వేసుకోండి. తర్వాత పసుపు యాడ్ చేసుకున్నాక నిమ్మకాయ రసం ఏదైతే ఉంటుందో అది కూడా తాలింపులో వేసుకోండి. నిమ్మకాయ రసాన్ని తాలింపుతో కలుపుకున్న తర్వాత మనం వండి చల్లార్చుకున్న అన్నంని ఇందులోకి వేసుకొని తాలింపు మొత్తం రైస్కి పట్టేలాగా కలుపుకోండి. మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ. వితిన్ 10 మినిట్స్ మనం చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లోకైనా బాగుంటుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.